మన ఇండియాలో క్రికెట్ అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ క్రికెట్‌కి బిగ్గెస్ట్ ఫెస్టివల్ లాంటిది మన ఐపీఎల్. రీసెంట్‌గా టాటా గ్రూప్ వాళ్ళు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ రైట్స్‌ని 5 సంవత్సరాలకు గాను 2,500 కోట్లు పెట్టి కొన్నారు. ఇది వినడానికి చాలా పెద్ద అమౌంట్‌లా అనిపిస్తుంది కదా! కానీ ఒక మనిషి అనుకుంటే తన దగ్గర ఉన్న డబ్బుతో ఇలాంటి 2,500 కోట్ల డీల్స్‌ని ఏకంగా 3,400 సార్లు ఈజీగా చేయగలడు. ఆ మనిషి ఎవరో మీకు అర్థమయ్యే ఉంటది. ఇంకొంచెం క్లియర్‌గా చెప్పాలంటే ఆ ఒక్క మనిషి తన సొంత డబ్బుతో రాబోయే 17,000 సంవత్సరాలు ఆ 17,000 సంవత్సరాల పాటు ఐపీఎల్‌ని కంటిన్యూగా స్పాన్సర్ చేయగలడు. ఒకవేళ స్పాన్సర్‌షిప్ వద్దు, రోజుకి ₹1,00,00,000 చొప్పున ఖర్చు పెడదాం అనుకున్నా సరే, ప్రతిరోజు ₹1,00,00,000 ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే, ఆ డబ్బు మొత్తం అయిపోవడానికి ఏకంగా 23,500 సంవత్సరాలు పట్టింది. వినడానికి ఏదో ఫిక్షన్ మూవీలా అనిపిస్తుంది కదా! కానీ ఇది నిజం. ఆ మనిషి ఇంకెవరో కాదు, ఎలన్ మస్క్. ప్రపంచ చరిత్రలో ఎవరికీ సాధ్యం గాని ఒక మ్యాసివ్ మైల్‌స్టోన్‌ని ఎలన్ మస్క్ రీచ్ అయ్యాడు. హి ఈజ్ అఫీషియల్లీ వరల్డ్స్ ఫస్ట్ ట్రిలినియర్. అసలు ట్రిలినియర్ అంటే ఏంటి? $1 ట్రిలియన్ అంటే ఒక నంబర్ పక్కన 12 సున్నాలుంటాయి. సో, ఈ నంబర్ వెయిట్ ఎంతనేది ఒకసారి ఊహించుకోండి. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 95 లక్షల కోట్లు. ఇంత డబ్బుతో ఏం చేయొచ్చని ఆలోచిస్తే కొన్ని విషయాలు తెలిసినాయి. యుఎన్ అంచనాల ప్రకారం ఈ ప్రపంచంలో ఆకలి అండ్ మాల్‌న్యూట్రిషన్ సమస్యలతో బాధపడుతున్న 700 మిలియన్ పాపులేషన్‌ని కాపాడడానికి 6 సంవత్సరాల పాటు $512 బిలియన్ అవుద్ది. అంటే ఎలన్ మస్క్ తలుచుకుంటే భూమి మీద ఆకలి సమస్యని పూర్తిగా సాల్వ్ చేయగలడు. అది చేసిన తర్వాత కూడా క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్‌ని ఆపడానికి గ్లోబల్‌గా కావాల్సిన ఎనర్జీ ట్రాన్సిషన్‌ని ఫండ్ చేసి, ఆ మిగిలిన డబ్బుతో నాసా వాళ్ళని మార్స్‌కి కూడా పంపించగలడు. ఒక మనిషి చేతిలో ఇంత పవర్ ఉంటే ప్రపంచం ఎలా మారుతుందో ఒకసారి ఊహించుకోండి. ఇది కేవలం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మాత్రమే కాదు. ఒక కంట్రీ మొత్తం ఎకానమీ కంటే మస్క్ ఒక్కడి ఆస్తి ఎక్కువైంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్‌గా ఏ చిప్స్ అండ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి అతిపెద్ద హబ్ అయిన తైవాన్ లాంటి టోటల్ కంట్రీ జీడీపీ వాల్యూ $976 బిలియన్. అంటే ఆ కంట్రీ యొక్క ఒక సంవత్సరం కష్టపడితే వచ్చే డబ్బు కంటే ఎలన్ మస్క్ దగ్గర ఉన్న డబ్బు ఎక్కువ. అండ్ మన జీడీపీ వాల్యూ అరౌండ్ $4.15 ట్రిలియన్. అంటే మన కంట్రీ మొత్తం జీడీపీలో మస్క్ ఆస్తి కరెక్ట్‌గా 1/4 అనమాట. సో, నలుగురు ఎలన్ మస్క్‌లు కలిస్తే మన టోటల్ ఎకానమీ జీడీపీకి సమానం అవుతారు. ఇంకా సింపుల్‌గా అర్థం కావాలంటే, మన ఇండియాలో ఒక యావరేజ్‌గా ఇల్లు కొనాలంటే దాదాపు ₹50 లక్షల అవుతుంది అనుకుందాం. మస్క్ తన ఇప్పుడు దగ్గర ఉన్న ఆస్తితో 1.72 క్రోర్స్ ఇళ్ళని ఇలా ఫ్రీగా ఇచ్చేయగలడు. లేదంటే ప్రతి ముగ్గురు ఇండియన్స్‌లో ఒకళ్ళకి ₹20,000 స్మార్ట్ ఫోన్‌ని ఫ్రీగా పంచిపెట్టొచ్చు. ఒక ₹300 బడ్జెట్‌తో ఫుడ్ డెలివరీ ఆర్డర్ లేదా సినిమా టికెట్ కొన్నా కూడా ఏకంగా 2,900 కోట్ల ఫుడ్ ఆర్డర్స్ లేదా థియేటర్స్ బుక్ చేయగలడు. ఒకవేళ ఇవేమీ వద్దు, బిజినెస్ చేద్దాం అనుకుంటే ప్రపంచంలో అతిపెద్ద కార్ల కంపెనీ అయిన టయోటా, BMW, మెర్సిడీస్ బెంజ్, వోక్స్‌వ్యాగన్ అండ్ జనరల్ మోటార్స్ లాంటి యూఎస్, యూరోప్, జపాన్‌తో అన్నిట్లో ఉన్న మేజర్ లిస్టెడ్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్‌ని మస్క్ ఒక్కడే కొనేయగలడు. అండ్ ఈ కంపెనీలన్నింటినీ కంబైన్డ్ వాల్యూ చూసుకున్నా సరే అరౌండ్ $900 బిలియన్ అవుతుంది. అంటే ప్రపంచ స్థాయి బ్రాండ్స్ అన్నీ కొనేసినా కూడా మస్క్ జేబులో ఇంకా $100 బిలియన్ మిగిలే ఉంటాయి. తన కెరీర్ స్టార్టింగ్‌లో సక్సెస్ వచ్చిన పేపాల్ కంపెనీ ప్రెజెంట్ వాల్యూ $40 బిలియన్ కన్నా తక్కువకే పడిపోయింది. ఇప్పుడు మస్క్ అనుకుంటే ఈ పేపాల్‌ని ఏకంగా 25 సార్లు కొనేయచ్చు. సరే, నార్మల్ జనాలతో కాదు, ప్రపంచంలో ఉన్న టాప్ బిలియనీర్స్‌తో కంపేర్ చేసి చూద్దాం. గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో మస్క్ తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఉన్న గూగుల్ కో ఫౌండర్ లారీ పేజ్, థర్డ్ ప్లేస్‌లో ఉన్న ఇంకో గూగుల్ కో ఫౌండర్ సెర్గే బిన్, ఫోర్త్ ప్లేస్‌లో ఉన్న అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. వీళ్ళ ముగ్గురు ఆస్తులు మొత్తం కలిపినా సరే మస్క్ యొక్క $1 ట్రిలియన్ మార్క్‌ని రీచ్ అవ్వలేరు. వాళ్ళ ముగ్గురు ఆస్తులు కలిపాక కూడా ఆ $1 ట్రిలియన్ బాక్స్‌లో ఇంకా $138 బిలియన్ తక్కువే ఉంటుంది. అంటే ఆ మిగిలిన స్పేస్‌ని ఫిల్ చేయడానికి ఆస్ట్రేలియాలోనే మోస్ట్ రిచెస్ట్ అయిన గీనా రైన్హార్ట్ ఆస్తిని అంటే ఒక $37 బిలియన్ అందులో వేసిన బాక్స్ ఇంకా ఖాళీగానే ఉంది. ఇక నార్మల్ పబ్లిక్‌లో అయితే పోలికే లేదు. ఆస్ట్రేలియాలో ఒక యావరేజ్ హౌస్ హోల్డ్ నెట్ వెల్త్ కేవలం $5,31,000. అలాంటివి 10,000 హౌస్ హోల్డ్స్ కలిపినా సరే అది $5.32 బిలియన్ మాత్రమే అవుతుంది. సో, మస్క్ ఆస్తి ముందు ఇది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది. మస్క్ జేబులో ఉన్న డబ్బుతో ఆస్ట్రేలియాలో సిడ్నీలో కడుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మెట్రో వెస్ట్ లైన్‌ని ఈజీగా ఫండ్ చేయొచ్చు. దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ దాదాపు $20 బిలియన్ వరకు ఉంటుంది. దాంతోపాటే విక్టోరియాలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ అయిన రైల్ లూప్‌ని అండ్ వాళ్ళ టోటల్ ఫెడరల్ బడ్జెట్‌లో హెల్త్, డిఫెన్స్ లాంటి సెక్టార్స్ అన్నిటిని ఒక్కడే ఫండ్ చేసినా కూడా ఇంకా చాలా డబ్బు మిగులుద్ది. అలాగే జో బైడెన్ టైమ్ నాటి యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అండ్ యూఎస్ఎయిడ్ లాంటి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఏజెన్సీస్‌ని ఏకంగా 15 సంవత్సరాల పాటు కంటిన్యూగా రన్ చేయొచ్చు. చూసారా, ఒక మనిషి దగ్గర ఎంత మ్యాసివ్ హెల్త్ ఉండడం. అసలు ఈ $1 ట్రిలియన్ మార్కెట్ అంటే ఎంత పవర్ అనేది అర్థం చేసుకోవడానికి మనకి ఎంత టైం పట్టింది. ఇప్పుడు ఎలా సంపాదించాడో చూద్దాం. దానికంటే ముందు ఇలాంటి క్రేజీ నెంబర్స్ అండ్ గ్లోబల్ బిజినెస్ వెనుకున్న ఇన్ఫర్మేషన్ని పక్కగా ట్రాక్ చేసి మీకోసం ఇంత డీప్ రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము చాలా రీసెర్చ్ చేయాలి. మా రీసెర్చ్ అండ్ కాంటెంట్ మేకింగ్ మీకు నిజంగా నచ్చితే ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేయాలి. ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అలాగే కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి యూట్యూబ్ అల్గారిథం రికమెండ్ చేస్తుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి జెన్యూన్ కాంటెంట్ని అస్సలు మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టు. ఇక టాపిక్లోకి వస్తే అసలు ఒక మనిషి ఇంత వేగంగా ఇంత ఆస్తి ఎలా సంపాదించాడు? దీని అందరికీ మెయిన్ రీజన్ రీసెంట్గా జరిగిన స్పేస్ ఎక్స్ ఐపీఓ.
దాదాపు 25 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ కంపెనీగా స్టార్ట్ చేసిన స్పేస్ ఎక్స్ ఇప్పుడు పబ్లిక్ ట్రేడింగ్లోకి రావడం గ్లోబల్ మార్కెట్స్లో ఒక హిస్టారిక్ మూమెంట్. 2019లో ఒక సౌదీ అరామ్కో కంపెనీ $25.6 బిలియన్ ఐపీఓకి వస్తే అదే ఓల్డ్ రికార్డ్ అనుకున్నారు. కానీ స్పేస్ ఎక్స్ ఆ రికార్డ్ని బ్రేక్ చేసేది ఏకంగా $75 బిలియన్ రైజ్ చేసింది. మార్కెట్లో స్పేస్ ఎక్స్ షేర్ $150 దగ్గర స్టార్ట్ అయ్యి ట్రేడింగ్ అవుతున్నప్పుడు హైయెస్ట్గా $176 వరకు వెళ్ళి ఫైనల్గా $160.95 దగ్గర క్లోజ్ అయింది. ఈ ఒక్క దెబ్బతో స్పేస్ ఎక్స్ టోటల్ వాల్యుయేషన్ ఏకంగా $2.1 ట్రిలియన్ వెళ్ళింది. యూఎస్ మార్కెట్లోనే ఇది 6th లార్జెస్ట్ పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ డే సెషన్లో ఏకంగా 510 మిలియన్ షేర్స్ చేతులు మారాయి. అంటే కేవలం ఒక్క రోజులోనే దాదాపు $84 బిలియన్ ట్రేడింగ్ యాక్టివిటీ అయ్యింది. ఈ ఐపీఓ పుణ్యం అని వాల్ స్ట్రీట్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్కి పెద్ద పండగ లాంటి రివార్డు తగ్గింది. జస్ట్ ఫీజెస్ రూపంలో వాళ్ళకి $500 మిలియన్ వెళ్ళాయి. గోల్డ్మెన్ సాచెస్ అండ్ మోర్గన్ స్టాలీలో ఒక్కొక్కరికి $100 మిలియన్ చొప్పున వచ్చాయి. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గోల్డ్మెన్ సాచెస్ సీఈఓ డేవిడ్ సోలోమన్ జస్ట్ మస్క్కి ఎక్స్లో డిఎం చేసి ఈ డీల్ పట్టుకున్నాడు. మిగతా బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ సిటీ గ్రూప్, జేపీ మార్గన్ చేస్లకి $75 మిలియన్ చొప్పున దక్కాయి. అండ్ ఈ డీల్లో అండర్ రైటర్స్గా ఉండాలంటే బ్యాంక్స్ ఖచ్చితంగా మస్క్కి చెందిన గ్రోక్ ఏఐ చాట్బోట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని ముందే కండిషన్ కూడా పెట్టాడంట. తెలివిగలడు కదా, ఇలాంటివి మస్క్ మాత్రమే చేయగలడు. ఇదంతా ఏంటంటే స్పేస్ ఎక్స్లో విపరీతమైన లాభాల్లో ఉందని మీకు అనిపించిందా? కానీ అసలు నిజం చెప్పనా, స్పేస్ ఎక్స్కి ఎంత వాల్యుయేషన్ వచ్చినా సరే ఫైనాన్షియల్ చూస్తే అది ఇంకా ప్రాఫిటబుల్ కంపెనీనే కాదు. లాస్ట్ ఇయర్ కంపెనీ రెవెన్యూ $18.7 బిలియన్ ఉంటే ఆపరేటింగ్ లాస్ ఏకంగా $4.3 బిలియన్ ఇంకా ఉంది. కేవలం రాకెట్ డివిజన్ మాత్రమే చూస్తే 2025లో $4.1 బిలియన్ రెవెన్యూ మీద $657 మిలియన్ ఆపరేటింగ్ లాస్ వచ్చింది. ఆస్ట్రేలియన్ షేర్ హోల్డర్ యాక్టివిస్ట్ స్టీఫెన్ మైన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్పేస్ ఎక్స్కున్న టోటల్ అక్యూములేటెడ్ లాసెస్ ఏకంగా $41 బిలియన్ అంట. అండ్ 2025లో నెగిటివ్ క్యాష్ ఫ్లో ఏకంగా $14 బిలియన్ ఉంది. అయినా సరే ఇన్వెస్టర్స్ ఎందుకు ఎంత నమ్మి డబ్బులు పెడుతున్నారు? దీన్ని ఫైనాన్షియల్ మార్కెట్లో ఎలన్ ప్రీమియం అంటున్నారు. కంపెనీ ఫైనాన్షియల్స్ కన్నా మస్క్ విజన్ మీద ఉన్న నమ్మకం అది. మనుషులకు వేరే గ్రహాలకు తీసుకెళ్ళడం, మార్స్ మీద సెటిల్మెంట్ క్రియేట్ చేయడం లాంటివి, ఇలాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ని అతను రియాలిటీగా మారుస్తాడన్న నమ్మకమే ఈ ఎలన్ ప్రీమియంకి కారణం. ట్రెడిషనల్ ఫైనాన్షియల్ వాల్యుయేషన్ మెథడాలజీస్ అన్నీ ఇక్కడ ఫెయిల్ అవుతాయి. కేవలం మస్క్ అనే బ్రాండ్కి, అతని ఎగ్జిక్యూషన్ కెపాసిటీకి ఇన్వెస్టర్స్ ఇస్తున్న వాల్యూ ఇది. సో స్పేస్ ఎక్స్లో మస్క్కి 42% స్టేక్ ఉంది. దాని వాల్యూనే $866 బిలియన్ పైగా ఉంటుంది. అలాగే టెస్లాలో 12% స్టేక్ ఉంది. ఇవన్నీ కలుపుకొని అతని నెట్వర్త్ $1.11 ట్రిలియన్ వెళ్ళింది. ఒకప్పుడు అంటే 2020 జనవరిలో అతని ఆస్తి కేవలం $28 బిలియన్ మాత్రమే. అప్పట్లో అతను వరల్డ్ రిచ్ లిస్ట్లో 35th పొజిషన్లో ఉండేవాడు. జస్ట్ 6 సంవత్సరాల్లో అక్కడి నుంచి ఫస్ట్ ప్లేస్కి, అది కూడా ట్రిలియనియర్ లెవెల్కి వెళ్ళాడు. సరే, చేతిలో 95 లక్షల కోట్లు ఉన్న ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? బహుశా 100 ఎకరాల్లో ఒక పెద్ద ప్యాలెస్, చుట్టూ వందలాది మంది స్టాఫ్, లగ్జరీ కార్స్, ప్రైవేట్ జెట్స్తో ఒక రేంజ్లో బ్రతుకుతున్నాడని మనం అనుకుంటాం. కానీ అక్కడే మస్క్ అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాడు. ఇంత డబ్బున్నా కూడా ఎలన్ మస్క్ రోజువారీగా ఉండే ఇల్లు టెక్సాస్లో బొకా చికాలో ఉన్న ఒక స్పేస్ ఎక్స్ స్టార్ బేస్ ఫెసిలిటీ దగ్గర ఉన్న ఒక చిన్న ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌస్. ఇల్లు కేవలం 400 స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉంటుంది. అంటే 20 feet by 20 feet. దీన్ని బాక్స్వెల్ అనే హౌసింగ్ స్టార్ట్అప్ వాళ్ళు బిల్డ్ చేశారు. అందులో ఉన్న ఒక చిన్న లివింగ్ ఏరియా, బెడ్రూమ్ స్పేస్, కిచెన్ అండ్ ఒక బాత్రూమ్ ఉన్నాయి. దీని వాల్యూ $50,000. తన కంపెనీ పేరు మీద ఆస్టిన్లో, వెస్ట్లేక్ హిల్స్ లాంటి ఏరియాస్లో 6,000 నుంచి 9,000 స్క్వేర్ ఫీట్ ఉండే పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉన్నా సరే తన మెయిన్ రెసిడెన్స్ మాత్రం ఈ చిన్న ఇల్లు. దీని గురించి బయోగ్రాఫర్ వాల్టర్ ఇసాకన్ 2023లో ఫోటో షేర్ చేస్తా అదొక స్పార్టాన్ 2 bedroom హోమ్ అని. మస్క్ అక్కడే తన వుడ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాడని చెప్పాడు. అసలు హైలైట్ ఏంటంటే రీసెంట్గా మస్క్ వాళ్ళ మదర్ మేయి మస్క్ అతని దగ్గర విజిట్ చేసినప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్లో ఫుడ్ లేదు, నేను గ్యారేజ్లో పడుకున్నాను, బాత్రూంలో ఒకే ఒక టవల్ ఉందని ఎక్స్లో పోస్ట్ చేసింది. ఒక ట్రిలియనియర్ వాళ్ళ మదర్కి గ్యారేజ్లో పడుకునే సిచ్యువేషన్ రావడం నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. ఇది వినడానికి కొంచెం షాకింగ్గా ఉంది. అవి ఏంటి పెట్టారంటే వినడానికి కొంచెం, వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ స్పెండ్ 3 weeks ఇన్ ద కల్హారీ డిజర్ట్ వితౌట్ షవరింగ్. ఐ థింక్ మై పేరెంట్స్ ప్రిపేర్డ్ మీ ఫర్ దిస్ లగ్జరీ అని చెప్పి వాళ్ళ మదర్ చాలా సరదాగా కామెంట్ చేశారు. ఇంత సింపుల్గా ఉండడానికి ఇంకో మెయిన్ రీజన్ కూడా ఉంది. మనం పైన మాట్లాడుకున్న $1 trillion అన్ని బ్యాంక్ అకౌంట్లోన లిక్విడ్ క్యాష్ కాదు, అదంతా పేపర్ వెల్త్, అంటే షేర్ వాల్యూ మాత్రమే. లాస్ట్ ఫిబ్రవరిలో మస్క్ స్వయంగా ఒక విషయం చెప్పాడు. తన టోటల్ నెట్వర్త్లో లిక్విడ్ క్యాష్ రూపంలో బ్యాంక్లో ఉన్నది కేవలం less than 0.1% మాత్రమేనంట. తనకున్న చాలా వరకు షేర్స్ని పర్సనల్ లోన్స్ కోసం కొలెటరల్గా పెట్టాడు. అంటే బయటికి ట్రిలియనియర్ అనిపించుకున్న రోజువారీ ఖర్చుల కోసం బ్యాంక్ బ్యాలెన్స్ పరంగా చూస్తే అతను కూడా షేర్స్ మీద ఆధారపడిన వాడే. రెడిట్ లాంటి ప్లాట్ఫామ్స్లో కొందరు ఇదంతా పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ఆడే PR స్టంట్స్ అని అలిగేషన్స్ వేస్తారు. తన కంపెనీ పేరుతో పెద్ద ప్రాపర్టీస్ కొంటా ఇలా సింపుల్గా నటిస్తున్నాడని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. కానీ ఇంకొందరు మాత్రం తన క్యాష్ అంతా కంపెనీ గ్రోత్లోనే పెట్టి వెల్త్ని ఫ్లాంట్ చేయకుండా సింపుల్గా ఉంటున్నాడని సపోర్ట్ చేస్తున్నారు. ఎలా చూసుకున్నా సరే ఒక ట్రిలియనియర్ $50,000 ఇంట్లో ఉండడం అనేది ఒక యూనిక్ ఆస్పెక్ట్ కూడా. ఒకవైపు ఆస్తులు ట్రిలియన్స్లో ఉన్నాయి, ఇంకోవైపు ఇలాంటి రిస్క్ తీసుకుంటా ఇంత సింపుల్గా ఉండడం వెనక మస్క్ మైండ్ సెట్ ఏంటి?
అసలు ఈ $1 ట్రిలియన్ ఎంపైర్ని ఎలా క్రియేట్ చేశాడనేది కూడా మాట్లాడదు. ఈ సక్సెస్ వెనక ఒక విపరీతమైన మైక్రో మేనేజ్మెంట్ అండ్ ఒక క్రేజీ లెవెల్ డెడికేషన్ ఉంది. 2007లో యంగ్ మ్యాగజైన్ వాళ్ళు మస్క్ని ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్గా సెలెక్ట్ చేసినప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆయనకు ఒక క్వశ్చన్ ఎదురైంది. స్పేస్ ఎక్స్ని రన్ చేయడానికి ఎవరినైనా వేరే వాళ్ళని హైర్ చేసుకుంటారని అడిగితే దానికి మస్క్ కొద్దిసేపు ఆగి, కొంచెం అహంకారంగా అనిపించవచ్చు మీకు, కానీ ఈ వర్క్ చేయడానికి నాకంటే బెటర్ పర్సన్ నేను ఇప్పటివరకు ఎవరిని కలవలేదని చాలా బోల్డ్గా ఆన్సర్ ఇచ్చాడు. ఆ టైంలో స్పేస్ ఎక్స్లో కేవలం 370 ఎంప్లాయీస్ ఉన్న ఒక చిన్న స్టార్టప్ అది. కొన్ని పాత వేర్ హౌసెస్ నుంచి వాళ్ళ పనులు అయ్యేవి. అప్పట్లో మస్క్ ఒకేసారి సీఈఓగా అండ్ చీఫ్ రాకెట్ డిజైనర్గా వర్క్ చేస్తా కంపెనీలో నెలకి 11 మంది కొత్త ఎంప్లాయీస్ని తీసుకునే టైంలో ప్రతి ఒక్కరిని పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకునేవాడు. కష్టమైన డెసిషన్స్ ఏవి ఎప్పుడు వేరే వాళ్ళకి వదిలేలా. ఒక పక్క మోర్గన్ స్టాన్లీ బ్యాంకర్స్తో మీటింగ్ చేస్తానే ఇంకో పక్క ఆఫీస్కి వెళ్ళే దారిలో కార్లో ఉండి ఫోన్ ద్వారా ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ ట్రబుల్ షూటింగ్ కూడా చేసేవాడు. రాకెట్లో వాడే బ్యాఫెల్స్, టెఫ్లాన్ క్లిప్స్ కానీ అండ్ ఫిల్టర్ ఆప్షన్స్ గురించి మిడ్ కమ్యూట్లోనే డైరెక్టివ్స్ కూడా ఇచ్చేసేవాడు. దీని గురించి పేపాల్ కో ఫౌండర్ మ్యాక్స్ ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పాడు. తన విజన్ ఏదో దేవుడిచ్చిన ఆర్డర్ లాగా అందరితో ఫాలో చేయించగలగడం ఎలానుకున్న గ్రేటెస్ట్ స్కిల్స్లో ఒకటి అని. ఎవరైనా ఇది ఇంపాసిబుల్ అంటే జస్ట్ భుజాలు ఎగరేసి నేను చేయగలను అని చెప్తాడని చెప్పి చెప్తున్నారు. సో ఈ ప్యాటర్న్ అతను ముట్టుకున్న ప్రతి కంపెనీలో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లాలో ఇంజనీర్స్ అసలు పవర్ సిస్టమ్ ఎలా ఉండాలో పూర్తిగా కనిపెట్టక ముందే మస్క్ అందులో ఉండే సీట్ కుషన్స్ కానీ, హెడ్లైట్ షేప్స్ కానీ, ట్రంక్ స్టైల్స్ ఎలా ఉండాలో ఆర్డర్స్ పాస్ చేశాడు. హాత్రోన్లో ఉన్న స్పేస్ ఎక్స్ హెడ్ క్వార్టర్స్ ఇంటీరియర్ లేఅవుట్ను కూడా పర్సనల్గా డిజైన్ చేసి అక్కడ క్యూబికల్స్కి డట్ పడకుండా స్కాచ్ గార్డ్ ఉండేలా చూసుకున్నాడు. అయితే ఫైనాన్షియల్గా చూసుకుంటే ఇది ఒక పెద్ద హ్యూజ్ రిస్క్. షార్క్ ట్యాంక్ స్టార్ అయిన మార్క్ క్యూబన్ రీసెంట్గా హౌస్ ఆఫ్ హైమేకర్స్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. 1999లో మార్క్ క్యూబన్ తన బ్రాడ్కాస్ట్.com అనే కంపెనీని యాహూ సంస్థకి ఏకంగా $5.7 బిలియన్ అమ్మేసినప్పుడు వాళ్ళ క్యాష్ ఇవ్వకుండా షేర్స్ రూపంలో పే చేశారు. అప్పట్లో టాప్ టెక్ బిలియనీర్స్ అయిన ఎలన్ మస్క్ అండ్ జెఫ్ బెజోస్ల కంబైన్డ్ ఆస్తి కంటే ఈ మార్క్ క్యూబన్ ఆస్తి ఎక్కువ ఉండేది. కానీ ఆ టైంలో మార్కెట్ ఎప్పుడు పడిపోతుందని గ్రహించిన క్యూబన్ వాల్ స్ట్రీట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డీల్గా నిలిచిన కాలర్ స్ట్రాటజీ వాడాడు. అంటే తనకున్న యాహూ హోల్డింగ్స్ మీద కొన్ని కాల్స్ని సేల్ చేసి పుట్స్ని బై చేయడం ద్వారా $1.4 బిలియన్ వర్త్ ఆస్తికి పూర్తి డౌన్ సైడ్ ప్రొడక్షన్ క్రియేట్ చేసుకున్నాడు. దీనివల్ల మార్కెట్ క్రాష్ అయినా సరే అతని డబ్బులు ఎక్కడికి పోలేదు. పుట్ కాల్ బై చేసే వాళ్ళకి ఇది అర్థమైంది నేను చెప్పేది. పర్ఫెక్ట్గా సేఫ్గా బయటపడ్డాడు. కానీ ఇప్పుడు మస్క్ చేస్తున్నది దీనికి పూర్తిగా ఆపోజిట్. తనకున్న షేర్స్ని పర్సనల్ లోన్స్ కోసం కొలెటరల్గా పెట్టి మరీ హ్యూజ్ రిస్క్ చేస్తున్నాడు. ఒకవేళ ఏమాత్రం స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి క్రాటర్ అయితే మస్క్ లాంటి వాళ్ళ ఆస్తులు ఒక్కసారిగా ఆవిరైపోయే ఛాన్స్ కూడా ఉందని మార్క్ క్యూబన్ వార్నింగ్ ఇస్తున్నాడు. ప్రెజెంట్ మార్కెట్లో కేవలం 10 నుంచి 15 కంపెనీలు మాత్రమే $1 ట్రిలియన్ లీగ్లో ఉంటే దాదాపు 4,900 కంపెనీస్ ఇంకా ఆ లీగ్లోకి రాలేకపోయాయి. అలా డబ్బంతా కొంతమంది చేతిలో ఉంటే ఓవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇది పక్కన పెడితే అసలు స్పేస్ ఎక్స్ ఐపీఓలో మన ఇండియన్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని మీకు డౌట్ వచ్చిందా? ఖచ్చితంగా చేయొచ్చు. ప్రెజెంట్ డాలర్ రేట్ చూసుకున్నా కూడా ఒక స్పేస్ ఎక్స్ షేర్ మన కరెన్సీలో దాదాపు $14,340 పడుతుంది. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఒక ఇండియన్ సిటిజన్ సంవత్సరానికి $250,000 అంటే అరౌండ్ 2.4 crore రూపీస్ వరకు ఫారెన్ స్టాక్స్లో ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ 14,000 పెట్టి షేర్ కొనలేకపోతే మన ఇండియాలో ఉన్న చిన్న చిన్న యాప్స్ ఉన్నాయి, ఫ్రాక్షనల్ షేర్స్ కొనొచ్చు. అంటే ఒక షేర్లో కొంత భాగాన్ని కూడా కొనొచ్చు. బట్ ఇది ఇండియన్స్కు మంచి ఆపర్చునిటీ. కానీ నేను ఒక కన్సర్న్ ఉంది, ఈ షేర్స్ కొందాం అనుకుంటే స్పేస్ ఎక్స్వి ఒకటి మస్క్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఆయన అటు ఇటు మాట్లాడి ఆయన స్టాక్ని ఆయనే పడేసుకుంటాడు. సో మీకు ఎప్పుడైనా డబ్బు అవసరమైనప్పుడు ఆయన ఇలాంటి తింగర మాటలు మాట్లాడి షేర్ని వాల్యూని పడేసాడు అనుకో. సో ఆలోచించుకొని 1-2 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఎలన్ మస్క్ యొక్క మైండ్ బ్లోయింగ్ ఫిలాసఫీ ఇంకోటి ఉంది. ఒక పక్క మార్కెట్స్ అనే $1 ట్రిలియన్ వాల్యుయేషన్తో హీట్ ఎక్కిపోతుంటే ఎలన్ మస్క్ మాత్రం ఫ్యూచర్లో అసలు డబ్బుకి వాల్యూనే ఉండదంటున్నాడు. రీసెంట్గా ఎక్స్ప్రైజ్ ఫౌండేషన్ చైర్మన్ పీటర్తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మస్క్ ఒక క్రేజీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫ్యూచర్లో ఏఐ అండ్ రోబోస్ మనుషుల కంటే విపరీతంగా పనిచేస్తాయి. గుండు సూది నుంచి పెద్ద పెద్ద పనుల వరకు అన్ని రోబోస్ ఫ్రీగా చాలా తక్కువ ఖర్చుతో ప్రొడ్యూస్ చేస్తే మార్కెట్లో వస్తువుల ప్రొడక్షన్ పెరిగిపోయి ప్రైజెస్ అన్ని దారుణంగా పడిపోతాయి అని. దీన్ని ఎకనామిక్స్లో డిఫ్లేషన్ అంటారు. మనుషులకు పనిచేయడం అనేది పూర్తిగా ఆప్షనల్ అయిపోతాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై అనేది మనీ సప్లై కన్నా ఎక్కువైపోవడం వల్ల ఫ్యూచర్లో అసలు కరెన్సీ లేదా మనీ అనే దానికి రిలవెన్స్ ఉండదు అని మస్క్ చెప్తున్నాడు. దీనికి పీటర్ సెటైర్ వేస్తే నువ్వేమో ఇప్పుడు మల్టీ ట్రిలియనర్ అవుతున్నావు, కరెక్ట్గా ఇదే టైంలో డబ్బుకు వాల్యూ తగ్గిపోతుందని అడిగితే మస్క్ దానికి నవ్వుతా ప్రతి మచ్ అని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు. తన టెస్లా కంపెనీ టోటల్ వాల్యూలో కనీసం 80% వాల్యూ కేవలం తన హ్యూమనాయిడ్ ఆప్టిమస్ రోబోస్ నుంచే రావాలని మస్క్ టార్గెట్ పెట్టుకున్నాడు. కానీ ప్రెజెంట్ ఈ బాట్స్ ప్రొడక్షన్ చాలా డిలే అవుతుంది. అసలు ఈ మనీలెస్ సొసైటీ ఐడియా మస్క్కి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక సోషలిస్ట్ రైటర్ అయిన బ్యాంక్స్ రాసిన కల్చర్ సిరీస్ అనే ఒక సైఫై బుక్ చదవడం వల్లేనంట. అందులో సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ ఉన్న ఒక పోస్ట్ స్కేర్సిటీ వరల్డ్ గురించి ఉంటుంది. అంటే దేనికి కొరత లేని ప్రపంచం. ఇలాంటి ఫ్యూచర్ కోసం మస్క్ ప్రతిపాదించిన కొత్త కాన్సెప్ట్ పేరు యూనివర్సల్ హై ఇన్కమ్.
మనందరికీ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబీఐ గురించి తెలిసే ఉంటుంది. ఓపెన్ చేసి సీఈఓ సామ్ ఆల్ట్మన్ గతంలో యూబీఐకి బాగా సపోర్ట్ చేశాడు. పేదలకి నెలకి ఒక $1000 ఇస్తే వాళ్ళ స్ట్రెస్ తగ్గిందని ఒక స్టడీ కూడా ప్రూవ్ అయింది. కానీ రీసెంట్గా సామ్ ఆల్ట్మన్ తన మాట మార్చి ఇప్పుడు యూబీఐకి బదులుగా కలెక్టివ్ ఓనర్షిప్ కావాలంటున్నాడు. ఇంకోవైపు యూకే గవర్నమెంట్లో ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ అయిన లార్డ్ జేసన్ స్టాక్వుడ్ లాంటి వాళ్ళు మాత్రం ఫ్యూచర్లో ఏఐ వల్ల జాబ్స్ కోల్పోయే వర్కర్స్ కోసం ఒక రకమైన యూబీఐ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు, వాళ్ళకి లైఫ్ లాంగ్ లెర్నింగ్ మెకానిజమ్స్ ద్వారా మళ్ళీ రీట్రైన్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకి చెందిన ఒక పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ ఎకనమిస్ట్ లవోనా ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ యూబీఐకి ఫండ్ చేయాలంటే మస్క్ లాంటి అల్ట్రా వెల్తీ జనాలు వాళ్ళ ఆస్తిపై వెల్త్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కానీ వాళ్ళు దీనికి ఒప్పుకోరు. ఫ్యూచర్లో ఏ వల్ల లాభాలు పొందేవాళ్ళు ఆ తర్వాత మిగతా జనం ప్రాబ్లం కోసం మేమెందుకు పే చేయాలని అడిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఎవరికీ తెలియదు అని ఆ ఎలిగేషన్స్ వేశారు. ఏదేమైనా మస్క్ జర్నీ చూస్తే మాత్రం ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. ఇప్పుడు ట్రిలియనియర్గా వెలుగుతున్న ఈ మనిషి ఒకప్పుడు కెనడాలో ఉన్న రోజుల్లో కేవలం $1 బడ్జెట్తో హాట్ డాగ్స్ అండ్ ఆరెంజెస్ తింటూ బ్రతికిన కుర్రాడు. అక్కడ స్టార్ట్ అయ్యి తన స్టార్టప్స్ Zip2 అండ్ పేపాల్ని అమ్మేయడం ద్వారా $200 million సెండ్ చేశాడు. ఆ మనీతో స్పేస్ స్టార్ట్ చేశాడు, టెస్లాలో ఇన్వెస్ట్ చేశాడు. ఆ జర్నీ అంతా ఏమీ సాఫీగా కూడా లేదు. 2018లో టెస్లా కంపెనీ ఘోరమైన ప్రొడక్షన్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నప్పుడు క్రిటిక్స్ అందరూ మస్క్ పని అయిపోయిందని రాస్తారు. ఆ టఫ్ టైంలోనే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అప్పట్లో ఒక ట్విట్టర్లో ఒక పబ్లిక్ మెసేజ్ పెట్టారు. హ్యాంగ్ ఇన్ దేర్ ఎలాన్ మస్క్, ద వరల్డ్ నీడ్స్ ఇన్స్పిరేషనల్ ఇన్నోవేటర్స్ లైక్ యూ అని. సో ప్రెజర్లో ఉన్న ఒక ఎంటర్ప్రెన్యూర్ ఈరోజు వరల్డ్స్ ఫస్ట్ ట్రిలియనర్ అవుతున్నాడని ఎవరు కూడా కల్లో కూడా ఊహించలేదు. నిజానికి చరిత్ర ఎప్పుడు బ్రేక్ త్రూ సక్సెస్ఫుల్ మూమెంట్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. కానీ ఆ సక్సెస్ రాకముందు ఐడియా ఎంత ఇంపాసిబుల్గా అనిపించింది అనేది మర్చిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ సిటీ అనే కంపెనీ ఐడియా ముందు అసలు ఎక్కడ పుట్టిందో తెలుసా? బర్నింగ్ మ్యాన్ అనే ఫెస్టివల్లో ఒక నాప్కిన్ మీద రఫ్గా గీసుకున్న ఐడియా అది స్టార్ట్ చేసిన జస్ట్ 1 సంవత్సరంలో అమెరికాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సోలార్ ఇన్స్టాలర్గా మారిపోయింది. ఇప్పుడు స్పేస్ ఎక్స్ ద్వారా మనుషులకు మార్స్ తీసుకెళ్తానని అంటున్నాడు. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్లో అనిపించినా సరే మస్క్ ట్రాక్ రికార్డ్ చూస్తే అది కూడా పాసిబుల్ అనిపిస్తుంది. ఎవరైనా ఒక పనిని ఇది చూసి ఇంపాసిబుల్ అని చెప్పినప్పుడు దాని గురించి భయపడకుండా ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్ అని ముందుకెళ్లడమే మస్క్ అసలైన సక్సెస్ సీక్రెట్. ఈరోజు ఇంపాసిబుల్ అనుకున్నది రేపు రియాలిటీ అవుతుందని బలంగా నమ్మాడు. ఆ నమ్మకమే ఈరోజు అతన్ని $1.11 ట్రిలియన్ ఎంపైర్కి రారాజుని చేసింది. ఫ్యూచర్లో ఈ వెల్త్ కాన్సన్ట్రేషన్ ఎలాంటి మలుపులు తిరుగుద్దో, ఏ వల్ల మనీకి నిజంగానే వాల్యూ పడిపోతుందో లేదో టైమే సమాధానం చెప్పింది. దేనికైనా మనం ఎప్పుడూ రెడీగా ఉండడమే మనం ముందున్న ఏకైక దారి. సో చివరి వరకు చూసారంటే మీ లైఫ్లో మా రీసెర్చ్ ద్వారా ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసాం అనుకుంటున్నాం. మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి వచ్చే చిన్న సపోర్ట్ మాకు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్ అండ్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేయడానికి ఒక బిగ్గెస్ట్ బూస్ట్ ఇస్తుంది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ కాంటెంట్ని అప్రిషియేట్ చేస్తూ ఇప్పుడే ఒక లైక్ కూడా చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి మీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. మా కమ్యూనిటీలో మీరు కూడా మెంబర్ అవ్వడానికి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. దీనివల్ల మేము ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈస్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.